ఎస్ఐ, మాటలు మర్యాదగా రానివ్వండి. ఏం చేస్తావు? ఏం చేస్తావు? డ్యూటీలో ఉన్న పోలీసు మీద చేసుకుంటే ఏం జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదనుకుంటా. అనవసరంగా న్యూసెన్స్ క్రియేట్ చేయకండి. బయటికి వెళ్ళండి, లేదంటే బయట మీడియా ఉన్నారు, పిలుస్తాను. కానిస్టేబుల్. సార్. ఓకే సార్. రండి. ఏంటి సార్ ప్రాబ్లం? ఎందుకు పోలీసులతో గొడవ పడుతున్నారు? నా భార్య మీద తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేశాడు ఎస్ఐ. నేనేం తప్పుడు కేసు పెట్టలేదు. ఆ అమ్మాయి వ్యభిచారం కేసులో మాకు దొరికింది. అందుకు ఆధారాలు కూడా మా దగ్గర ఉన్నాయి. ఏవి? ఎక్కడ ఆధారాలు? చూపించు. చూపిస్తా. నీ పేరేంటి? మ్యాగీ. నువ్వెప్పుడొచ్చావు? ఈ బిజినెస్ కొత్త? అవును, ఈ బిజినెస్ కి కొత్త. నీ రేట్ ఎంత? 50,000. పోలీసులు ఎవరు రారు కదా? పోలీసులు పట్టుకోరు. నీకొక నైట్కి 50,000 ఇస్తారు. సార్, కస్టమర్ దగ్గర నుంచి నేను 60,000 తీసుకుంటాను. 10,000 నా కమిషన్. అదంతా నేను చూసుకుంటా. నో అమ్మీ, అదంతా ఫేక్. నిజంగా నాకేం తెలీదు. ఇదంతా ఎవరు కావాలని నా వాయిస్ అడ్డు పెట్టుకునేలా చేస్తున్నారు. మ్యాగీ, మిగతా వాళ్ళందరికీ అర్థమవుతుంది. ఏడవడానికి నువ్వు తప్పు చేయలేదు. అసలు ఏం జరిగిందో క్లియర్గా చెప్పు. వెంకీ, నేను కోర్టు నుండి ఆఫీస్కి వెళ్తూ ఉంటే ఇదిగో ఇది ఉంది కదా, ఇది కడుపుతో ఉందని అబద్ధం చెప్పి మేడం ఆపండి మేడం. నొప్పులు వస్తున్నాయి. చాలాసేపటి నుంచి ఒక్క ఆటో కూడా రావట్లేదు. కాస్త హాస్పిటల్ దాకా లిఫ్ట్ ఇవ్వండి మేడం. హే, ఎవరు చేయించారా ఇదంతా? ఎవరు చేయించడం ఏంటి? మేమిద్దరం కలిసే చేస్తున్నాం. హే, హలో, ఏంటి వాళ్ళని బెదిరిస్తున్నావు? అది కూడా నా స్టేషన్లో? మ్యాగీ, నువ్వు ఏడవాల్సిన పని లేదు. ఏడవడానికి నువ్వు తప్పు చేయలేదు. మమ్మీ, నేనే తప్పు చెయ్యలేదు మమ్మీ. ఇదిగో అమ్మాయి, మీడియా లేదని బేరాలు మాట్లాడి ఇప్పుడు మీడియా వచ్చిందని చెప్పి కన్నీళ్లు కారుస్తూ కథలు చెప్తే ఎవరూ నమ్మరు. వాళ్ళు రాసే వాళ్ళు రాసుకుంటారు. అలా రాస్తే పేపర్లు చిరిగిపోతాయి. అలా చెప్తే మైకులు బద్దలైపోతాయి. ఏంటి సార్, మీడియాకే వార్నింగ్ ఇస్తున్నారా? లేదు, నా భార్యని తప్పుగా ప్రొజెక్ట్ చేస్తే చట్టమైనా మీడియా అయినా ఇంకెవరైనా సరే లెక్క చేయను. మక్కిలు విరగొడతాను. ఆ తప్పుడు మనిషి నా భార్యని లిఫ్ట్ అడిగింది. కడుపుతో ఉన్నాను, నొప్పులు అని చెప్పి కారెక్కింది. ఇలా రేటు బిజినెస్ అని తనకి తగ్గట్టు మాటలు మార్చుకోవడానికి నా భార్య చెవి కమ్మల రేట్ అడిగింది. ఆ మాటల్ని ఇలా ఫ్యాబ్రికేట్ చేసి వినిపిస్తే కేసు రాస్తారా? ఇలాంటి బేస్లెస్ వాటిని మీరు ప్రొజెక్ట్ చేసి ఒక ఆడపిల్ల పరువు తీసే పని చేస్తారా? ఏయ్, నీ ఫోన్ ఇవ్వు.
హ్మ్. ఆవిడ ఫోన్కి కంటిన్యూస్గా ఈ అన్నోన్ నెంబర్ నుంచి కాల్స్ వచ్చాయి. వాట్సాప్లో ఏవేవో మెసేజ్లు వచ్చాయి, అవి కూడా డిలీట్ అయ్యాయి. వీటి మధ్యలోనే ఈవిడ ప్రెగ్నెంట్ నాటకం ఆడింది. అంటే ఈవిడ వెనకాల ఎవరో ఉండి ఈవిడ్ని అడ్డం పెట్టుకుని నా భార్యని బ్యాడ్ చేయాలని పక్కా ప్లాన్తో ఇదంతా చేశారు. ఈ నంబర్ని ట్రేస్ చేసి చూసారా? లేదు కదా. ఆ ఫేక్ అండ్ ఫ్యాబ్రికేటెడ్ ఆడియోని పట్టుకుని ఒక ఇండస్ట్రీస్కి ఎండి అయిన నా భార్యని అరెస్ట్ చేస్తారా? తను మాకు ఆ వ్యక్తితో దొరికింది, అరెస్ట్ చేశాం. అందుకు సాక్ష్యం కూడా ఉంది. అది కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. మా పనేంటో మాకు తెలుసు, నువ్వు చెప్పాల్సిన పని లేదు. 1 గంటలో ఆవిడ్ని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. ఏమైనా ఉంటే అక్కడ తెలుసుకోండి. ఎస్ఐ, ఫోన్లో ఆ తప్పుడు మనిషి ఎవరితోనో మాట్లాడినదని చెప్తా ఉంటే అది ఎంక్వైరీ చేయకుండా కోర్టు తీసుకుపోతానంటావేంది? నువ్వు కూడా అమ్ముడుపోయినావా ఏంది? 1 గంట ఆగండి అఖిలాండేశ్వరి గారు. నేను అమ్ముడిపోయానా లేక ఆ అమ్మాయి అమ్ముడుపోవడానికి వెళ్ళిందా అనేది కోర్టులో తెలుస్తుంది. హేయ్ 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 ఇంకొక మాట మాట్లాడితే నిన్ను ఇక్కడే చంపి నేను కోర్టుకు వెళ్తాను. ఏంటి సార్, చట్టం గొంతుని నొక్కుతున్నారా? లేదండి, అసత్యాన్ని అదుపు చేస్తున్నాను. అది కోర్టులో చేయొచ్చు కదా. కోర్టుకా? నా భార్యని కోర్టు మెట్లెక్కిస్తే నేను ఉండి ఉపయోగం ఏంటి? తను తప్పు చేయలేదని ఆధారాలతో సహా ఇంకొక గంటలో నిరూపించి నా భార్య నిప్పు, వీడు తప్పు అని మీడియా ముందు ఆధారాలతో సహా బయట పెట్టి నా భార్యని ఇక్కడి నుంచి బయటికి తీసుకెళ్ళిపోతాను. మీ మీడియా వాళ్ళు ఇక్కడి అసత్యం బయటికి పొక్కిందంటే మాత్రం చెప్పాను కదా, చిరిగిపోద్ది. మ్యాగీ, ఒక్క గంట, ఒకే ఒక్క గంట ఓపిక పట్టు, వచ్చి నేను తీసుకెళ్ళిపోతాను.